ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కాలేజ్ అధినేత అయినటువంటి కేవి విజయమ్మ గారికి, మరి కేవి సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యావేత్తలకి నా నమస్మాంజలు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు ఒక మంచి టాపిక్ మీకు తెలియపరచడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను నిజంగా సద్వినియోగపరచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నా. మీరు కూడా నాకు సహకరిస్తారని, నేను చెప్పే మాటలు మీరు కూడా శ్రద్ధగా విని వాటిని ఆచరించడానికి మీరందరూ అంగీకరిస్తారని కోరుకుంటున్నా. ముఖ్యంగా మన రాజ్యాంగంలో 3వ అధ్యాయం నుంచి ఈ ఫండమెంటల్ రైట్స్ ని తీసుకోవడం జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ తీసుకోవడానికి ముందు అమెరికా బిల్లులను ఆధారంగా చేసుకుని ఈ 3వ అధ్యాయం ద్వారా మనకి కొన్ని హక్కులను మన రాజ్యాంగము, మన రాజ్యము మనకు కల్పించింది. అవి ఆరు హక్కులను మనకు ఇచ్చింది. ఆ హక్కులు ఎవరైతే ఉల్లంఘిస్తారో వారు ఆ హక్కుల నుంచి పొందలేకపోయినట్టయితే మనము డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు అనేది మనకు రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఫస్ట్ మొదటి హక్కు సమానత్వపు హక్కు, ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. ఇది ఏంటి? ప్రతి పౌరుడికి సమానత్వము అనేది మన రాజ్యాంగంలో మనకు ఇచ్చినటువంటి ప్రతి పౌరుడికి, ఉమెనా, బాయా, గర్లా, ఇలాంటివి ఏ తేడాలు లేవు. బీద, గొప్ప, ఈ తారతమ్యాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రతి పౌరునికి సమానమైనటువంటి హక్కులు కల్పించింది మనకు రాజ్యాంగం. అది 3వ అధ్యాయంలో ఉంది అని చెప్పుకుంటున్నాం కదా. దీన్నే మనము అందరము ఆచరించాలి. ఎవరైతే ఆ పౌరుడు దాని నుంచి, ఆ హక్కు నుంచి పొందలేకపోయినటువంటి సమయంలో మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? సుప్రీంకోర్టు. డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మామూలుగా అయితే ఏదైనా వేరే హక్కులు మనకు లేనప్పుడు మనం ఏం చేస్తాము? చిన్నగా ఫస్ట్ కింది కోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తాం. కానీ మనకు ఈ ప్రాథమిక హక్కుల కొరకు మన చట్టాలు మనకేం కల్పించింది? డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కును మనకు కల్పించింది. ఎప్పుడైతే మనము హక్కును పొందలేకపోతే డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అదే హక్కు ఎప్పుడైతే మనకు పొందలేకనప్పుడు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ కి ప్రశ్నించే హక్కు ఎవరికి? కోర్టుకే ఉంది. ఏదైనా పొందని, ఇప్పుడు మనం మీరెవరు అడగకపోయినా కూడా సుమోటో కింద మనము చట్టాలే, న్యాయస్థానమే గవర్నమెంట్ కు ప్రశ్నించే హక్కు ఉంది. ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల యొక్క హక్కును ఎందుకు మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు? కాబట్టి ఆ అడిగే హక్కు ఎవరికి? న్యాయస్థానానికి ఉంది. సమానత్వపు హక్కు అనేది మనందరికీ సమానం. ఓన్లీ మహిళలకే కాదు, బాయ్స్ కే కాదు, మెన్స్ కే కాదు, ఉమెన్స్ కే కాదు, ఇలా తారతమ్య భేదాలు లేకుండా ఈ సమానత్వ హక్కు ఉంది. అలాగే స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ తెలుసు కదా. రైట్ టు ఫ్రీడమ్ మనకు మాట్లాడే హక్కు. రైట్ టు ఫ్రీడమ్ లో కూడా 6 హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో 6 హక్కులు ఎలా ఉన్నాయో ఓన్లీ రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ లో 6 హక్కులు ఉన్నాయి. అవి ఏంటి? వాక్చాతుర్యం, మాట్లాడడానికి హక్కు ఉంది కదా. మనకి మాట్లాడుతున్నాం కదా, నువ్వు మాట్లాడద్దు, నీకెందుకు, నీ మనసులో ఉన్న భావాన్ని నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఆ విషయాన్ని నువ్వు స్వాతంత్రంగా ఎదుటి వాళ్లకు చెప్పవచ్చు. మాటల ద్వారా కానీ, చిత్రలేఖనం ద్వారా కానీ, ఒక శిల్పకళ, ఒక శిల్పి ఉంటాడు కదా, శిల్పి తన మనసులో భావాన్ని మంచి శిల్పంగా చెక్కి అతని భావాన్ని ఆ శిల్పంలో పొందుపరుస్తాడు. ఆ విధంగా ఇప్పుడు పేపర్ వాళ్ళు ఉంటారు, పేపర్ అనేది పేపర్ లో మెసేజ్ పెట్టా ఉంటారు కదా, ఆ పేపర్ లో కూడా రాసేది కూడా అది కూడా ఒక హక్కే. అట్లా మొత్తము అన్ని 6 హక్కులు. ఉద్యోగం చేసేది ఒక హక్కు,
లేదు మీరు ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రాకూడదని చెప్పలేదు కదా గవర్నమెంట్. మనకు చదువుకునే హక్కు కూడా ఇచ్చింది, సాంస్కృతిక విద్యా హక్కు. అది అలా మొత్తం మీద మనకు ఆర్టికల్ 19, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు అన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, మన పౌర హక్కుల నుంచి మన ఫండమెంటల్ రైట్స్ ని ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 మొత్తము ఆ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ ప్రాథమిక హక్కుల గురించే ఆర్టికల్స్ అన్ని చెప్తున్నాయి. అయితే ఆ హక్కు ఉందని చెప్పేసి మనము ఈ రోజు నాకు చదువుకునే హక్కు ఉంది అని చదువుతున్నాం, నాకు వాక్ స్వాతంత్రం ఉంది అని ఇష్టం ఉన్నట్టు పక్క వాళ్ళని ఇబ్బంది పెడతామా? ఈ పక్క వారి గురించి మీరు దురుద్దేశంగా వారిని బాధ కలిగించే విధంగా ఆ విధంగా మాట్లాడగలుగుతామా? అలా చేయకూడదు. వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పి ఇంకొకళ్ళని తప్పుగా మాట్లాడడం గాని తప్పుగా దూషించడం గాని అలా చేయకూడదు. అలాగే మత స్వాతంత్రం, మనం ఏ మతంలో ఉన్నా కూడా మనకు ఏ మతం కావాలనుకుంటే ఆ మతం మనము తీసుకోవచ్చు, మత స్వాతంత్రం కూడా మనకుంది. అట్లని నా మతం గొప్పది, నీ మతం చిన్నది అనేది తారతమ్యాలు లేవు. మన భారతదేశంలో ఉన్న అన్ని మతాలు సమానమే, అన్ని మతాలకు ఒకటే ఇంపార్టెన్సే. ఏ మతము చిన్నది కాదు, ఏ మతము పెద్దది కాదు అని మన రాజ్యాంగం చెప్తుంది. అట్లా అని గవర్నమెంట్ స్కూళ్లలో ఏదైనా ఒక మతం గురించి చెప్పొచ్చా? ఏ మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? చెప్పకూడదు. నీ మతాన్ని నువ్వు డెవలప్ చేయొచ్చు, మన మతాన్ని మనము డెవలప్ చేసుకోవచ్చు, సంస్థలను పెట్టుకోవచ్చు, మనము దాని గురించి డెవలప్ చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చు. నీ డ్రెస్సింగ్ వేసుకోవచ్చు, నీ పద్ధతులు ఏంది, నీ ఆచారాలు ఏంది, మన సంస్కృతి ఏంది, మన మత సంస్కృతిని బట్టి మన ఇష్టం ఉన్న మతాన్ని తీసుకోవచ్చు. ఆ మతానికి సంబంధించిన కట్టుబాట్లు ఆచారాలు అన్ని కూడా మనము చేసుకోవచ్చు. కానీ వేరే మతాన్ని కించపరిచి మాట్లాడకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్ కి దెబ్బ కలుగుతుంది. అవతల వాడు కూడా మన మతం గురించి మాట్లాడినప్పుడు మనకు ఇబ్బందిగా, మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అలాంటి సమయంలోనే ఈ డిస్ప్యూట్స్ అన్ని వస్తాయి. వీటన్నింటి డిస్ప్యూట్స్ ఎక్కడ మనకు పోయేది, కోర్టుకు పోతాం. కాబట్టి ఎప్పుడైనా గానీ మనకున్న రైట్స్ ని మనం ఉపయోగించుకోవాలి. కానీ ఆ ఉపయోగించుకునే విధానంలో మాత్రమే ఏ రకమైనటువంటి అంటే తప్పులు ఏ విధంగా తప్పు చేయకూడదు. మనకు ఇది తప్పు అనే విషయం మీకు తెలుసు కదా, అలాంటివి చేయకూడదు. అలాగే ఇప్పుడు మతము తీసుకోవడానికి, మతాన్ని పోషించడానికి, మతాన్ని డెవలప్ చేసుకోవడానికి చేయొచ్చు. కానీ ఆ మతానికి సంబంధించిన ఎటువంటి పన్నులు కానీ విధించకూడదు. అలాగే మీరు ఉద్యోగం చేసుకునే హక్కు కూడా ఉంది కదా, ఉద్యోగం చేసుకునే రైట్ కూడా మనకి ఉంది. అని ఎట్లాంటి ఉద్యోగాలు చేసుకుంటారు? చీకటి ఉద్యోగాలు చేయొచ్చా? లేదు. ఇంకేం చేయకూడదు చెప్పండి? వేశ్యలను చేసుకునే పనులు చేయరాదు. అర్థమైందా? తప్పుడు ప్రచారాలు చేయకూడదు. డ్రెస్సింగ్ కూడా చక్కగా ఉండాలి. సంఘ వ్యతిరేకమైనటువంటివి ఏవి చేయకూడదు. అలాగే ఇప్పుడు మనం సంఘాలను పెట్టుకుంటాం. సంఘాలు పెట్టుకునే రైట్ మనకుంది, సంస్థలు పెట్టుకునే రైట్ మనకుంది. కానీ వాటికి కూడా హద్దులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడు మనము క్రాస్ చేయకూడదు. సంఘాలు పెట్టుకోవచ్చు, సంఘాల్లో మాట్లాడుకోవచ్చు. ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి ఇక్కడంతా మీట్ అయినాం. ఈ మీటింగ్ కూడా మనం ఇదొక సంఘం అంటే ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసుకున్నాం కదా, అలా చేసుకోవచ్చు. బయట కూడా మనకు పార్టీస్ మీటింగ్ జరుగుతుంటాయి. ఏ పార్టీ వాళ్ళైనా కొన్ని మీటింగ్స్ పెట్టుకుంటుంటారు. బయట మనం ర్యాలీస్ చేస్తుంటాం. అది కూడా మనకు హక్కు ఉంది. కానీ ఏ విధంగా ఉంటది? హక్కులను బ్రీచ్ చేసుకోకుండా, పక్క వారిని దూషించకుండా, చెడ్డ పనులు ఏమీ చేయకుండా. అర్థమైనా మీకు? మీరంతా అలాగే ఉంటారా? మరి ఎలా ఉంటారు? ఇప్పుడు ఉద్యోగం చేసే హక్కు ఉందని చెప్పేసి ఎలాంటి ఉద్యోగం చేస్తాం? 6th క్లాస్ చదివింటాం లేదా 10th క్లాస్ చదివింటాం. ఒక డాక్టర్ గా నేను డాక్టర్ అని బోర్డు పెట్టేసి డాక్టర్ జాబ్ చేసుకోవచ్చా? చేయకూడదు. ఒక ఇన్స్టిట్యూట్ కి నేను లీడర్, ఒక ఇన్స్టిట్యూట్ కి నేను మేనేజర్ని అని చెప్పి పెట్టుకోవచ్చా? పెట్టుకో. మనము చదువుకున్న విద్యకి ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి, దాన్ని బట్టే నీకు జాబ్. అంతేనే కదా? నీకు చదువు తక్కువ ఉండి నీకు దాన్ని చేసే హక్కు లేనప్పుడు నువ్వు ఆ ఉద్యోగం చేస్తే నీకు అది రైటా? కాదు. మనకు అన్ని రైట్లు మనం ఉపయోగించుకోవాలి. దానికి తగినటువంటి
దసరా అయిపోతుంది కదా, పాపులేషన్ అంతా ప్రజలకు ఇబ్బంది కలిగే విషయాలు ఏం చేయకూడదు కదా. మొత్తం మీద మనం చేసే పనులన్నిటి కూడా మన అన్ని హక్కులు వాడుకుంటూ అన్ని నిబంధనలు పాటిస్తూ ఏ పని అయినా చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చిండ్రు, మీరు ఇక్కడ ర్యాగింగ్ చేయొచ్చా? ఆడపిల్లలు నేర్పించచ్చా? అట్లని పెట్టిన మగపిల్లల్ని కూడా లవ్ చేస్తున్నాము ఇంకొకటి అంటారు. అది పద్ధత? ఎంతవరకు అది సమంజసం? అర్థమైందా? అది బాగుంటుందా? మీరు లీగల్ గా ఏదైనా చేయండి, ఇల్లీగల్ గా మాత్రం ఏది చేయడానికి లేదు. అర్థమైందా? అన్ని రైట్స్ ని మనం వాడుకుందాం, కానీ ఏ రైట్ ని డిస్ట్రాయ్ చేయొద్దండి అనే చెప్పడానికి మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అలాగే ఆర్టికల్ 19 స్వాతంత్రం కూడా 6 రకాలైనటువంటి స్వాతంత్రం మనకు కల్పిస్తుంది. జీవించడానికి ఉంది, మనము ఎక్కడైనా జీవించవచ్చు. మనం జీవించకూడదు, మన జీవించే రైట్ ఎవరు తీసుకోలేదు, ఎటువంటి పరిస్థితిలో కూడా తీసుకోలేదు. ఇప్పుడు మన కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు మనకి ఏం చేస్తున్నారు? కొన్ని నిబంధనలు పెట్టారు. ఎందుకు? పబ్లిక్ చనిపోతారు, ఈ కరోనా స్ప్రెడ్ అయిపోతే అని పెట్టారు. మేము మన ఫండమెంటల్ రైట్స్ కూడా అక్కడ స్టాప్ చేసినారు. ఆ రైట్ మన గవర్నమెంట్ ఉంది. ఇంటెలిజెన్స్ టైంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రకృతికి అనుకూలంగా లేనప్పుడు మనము తిరగడానికి సంచరించే హక్కు మనకుంది. ఎక్కడైనా సంచారం చేయొచ్చు, సంచరించవచ్చు. కానీ ఏమైంది? ఫ్లైట్లు కూడా అన్ని బంద్ చేసినారు. విదేశాలకు కూడా వెళ్ళడానికి లేదు. విదేశాలకు కూడా మనం వెళ్ళొచ్చు, ఎక్కడైనా మొత్తం ఏమైనా త్రూఅవుట్ ఇండియాలో మనం ఎక్కడన్నా నివసించవచ్చు, ఎక్కడన్నా సంచరించవచ్చు. ఓన్లీ ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఉంటారు కదా, అక్కడ మనం పోవడానికి లేదు. అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకు? ఆ ట్రైబల్స్ లో ఉన్నటువంటి వారిని మనం పోయి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తామేమో అని చెప్పి ట్రైబల్ ఏరియాలో ఆ ఏరియాస్ లో మాత్రం మనం పోవడానికి లేదు. ప్రొహిబిషన్, అక్కడ మనం వెళ్ళడానికి లేదు. అలాగే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి మనం విదేశాలకు వెళ్ళడానికి లేదు. ఎందుకు? కరోనా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని అన్నిటినీ ఆపే హక్కు కూడా గవర్నమెంట్ ఉంది. ఎప్పుడు? అనివార్య కారణాల వల్ల ప్రకృతి విపరీతాలు ఏమైనా వచ్చినప్పుడు మనము వాటిని గవర్నమెంట్ ఆపడానికి ఉంది. అంతవరకే. కానీ ఏ టైంలో కూడా నివసించే హక్కు, జీవించే హక్కు మనందరికీ ఉందని చెప్పేసి మన ఇష్టారాజ్యంగా మాత్రం మనం ఉండకూడదు. మాట్లాడే హక్కు ఉంది కదని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు. ఉద్యోగం చేసే హక్కు ఉంది కదా అని చెప్పి ఏదంటే ఇష్టం ఉన్న ఉద్యోగం ఏదంటే చీకటి రాజ్యాల్లో ఉద్యోగాలు, చీకటి ఉద్యోగాలు, చీకటి పనులు చేసేవి మాత్రం చేయకూడదు. ఏదైనా రైట్ రాయల్గా మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి మంచి అనిపించాలి. చెడు అనే కార్యక్రమాలు ఏవి చేసుకోకుండా ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అన్ని వాడుకుంటూ ప్రతి ఒక్కరూ మనం బాగుపడుతూ పక్క వాళ్ళని బాగుపరిచే పనులు ఏదైనా చేయండి. తప్పుడు పని అనేది కాకుండా చేసుకునేటివన్నీ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇలాగే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ బ్రీచ్ అయినప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి 6 హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ 6 హక్కులకి మిగతా 5 హక్కులను ఒక రకంగా అయితే 6వ హక్కు ఏం చెప్తుందంటే మనకి ఖచ్చితంగా మన హక్కులను ఎప్పుడైనా ఉపయోగించుకోలేకపోతే మనము రిట్ ద్వారా గానీ, పిల్ ద్వారా గానీ కోర్టుకు వేసుకొని మన హక్కును మనం సంపాదించుకునే హక్కు కూడా మనకు ఉందని చెప్పేసి రాజ్యాంగం మనకు ఇచ్చింది. కాబట్టి మీరు రైట్ రాయల్ గా మీ హక్కులను మీరు ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకొని మీ పక్క వారిని డెవలప్ చేసుకోవడానికి మీరంతా రెడీనా? అలాగే ఉంటారా? మాటిస్తున్నారా? నాకు చెప్పండి, ఊరుకున్నారు ఎందుకు? ఎస్ కదా? అలాగే మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇంత చదువుతున్నారు కదా, మీకు చదువంటే ఇష్టమా లేకుంటే ఏమి ఇష్టం అనేది మీ అంతరాత్మను ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు ఎందుకు వస్తున్నారు చదువుకోవడానికి? ఎందుకు వస్తున్నారు? మీ అంతకు మీరు బాగుపడాలి, ఒక మంచి స్థానంలో ఉండాలి, ఒక 10 మందికి ఉపయోగించాలి, మీ పేరెంట్స్ కి మంచి చేయాలి, మీరు బాగుపడాలి, వాళ్ళను బాగుపడాలి, సంఘానికి బాగుపడాలి, దేశాన్ని ఉద్ధరించాలి. మనం మొత్తం మీద ఈ ప్రపంచం మొత్తంలో మేమే గ్రేట్ అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో చదువుతున్నారా? నిజంగా చెప్పండి, మీ ఇష్టంతోనే చదువుతున్నారా? మీకు ఏది ఇష్టం? మీ మనసుని అడగండి ఒక్కసారి. చదివేమైనా లేకుంటే ఇంకో కళ ఏదైనా మీకు ఇష్టమా? ఏది ఇష్టం? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అదొకటి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఇష్టం లేని సబ్జెక్ట్ ఏది? ఎందుకు ఇష్టం లేదు? ఆ సబ్జెక్ట్ ఎందుకు ఇష్టం లేదు? దాన్ని
ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తారు. మీకు ఆ ధైర్యం ఉందా లేదా? ఏ సబ్జెక్ట్ లో పోయినారు, ఎందుకు పోయినారు క్వశ్చన్ చేసుకున్నారా ఒక్కసారైనా? మీరు ఆ సబ్జెక్ట్ లో ఏ సబ్జెక్టులలో ఎన్ని సబ్జెక్టులు పోయినారు, ఎట్లా ఎందుకు పోయినారు, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు దాన్ని ఎట్లా పాస్ కావాలి ఒక్కసారి ఆలోచించినారా? ఆలోచించలేదా? పిక్చర్ చూస్తారా? సినిమాలు చూస్తారా? సినిమాలు ఇష్టమేనా? వాట్సాప్ లో నాకు వస్తుంటాయి వీడియోస్, చూస్తుంటారా? ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్తున్నా, కోపడద్దండి, బాధపడద్దండి. రియల్ గా క్వశ్చన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఆ వాట్సాప్ కు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? ఆ సెల్ చేతిలో పట్టుకున్నప్పుడు ఫేస్బుక్ ఎంత టైం చేస్తున్నారు, వాట్సాప్ కి ఎంత టైం చేస్తున్నారు, ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి ఎంత టైం చేస్తున్నారు? ఒక్కసారి క్వశ్చన్. ఆ టైం అంతా మీరు ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యిందో ఆ సబ్జెక్ట్ మీద ఎందుకు మీరు ధ్యాస పెట్టడం లేదు? ఆ సబ్జెక్ట్ మనకి ఎందుకు వస్తుంది? ఒక సినిమా బాగుందంటే ఎన్నిసార్లు సినిమా చూసినారా? నేను ఈ సినిమా 5 సార్లు చూసినారా, నేను 10 సార్లు చూసినారా అని చెప్తుంటారా? చూసారా మీరు? ఒక్క సినిమా 2 సార్లు చూసారా? ఏదైనా ఒకటి కామెడీలో లేకుంటే కూడా జబర్దస్త్ ఇంకోటో చూస్తుంటారు. వాటన్నిటి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి టీవీలో కదా, అవి ఎన్నిసార్లు చూస్తుంటారు? రోజుకు టీవీలో ఒకసారి చూస్తారు. ఆ టీవీలో రాకపోయినా టైం లేకుండా కాలేజ్కి వచ్చింటారు కదా, ఇంటికి పోయిన తర్వాత ముందు అది సెల్ ఓపెన్ చేసేసి తీసేసి చూసేసింటారు కదా. అట్లా ఎప్పుడు చేయలేదు. చేయండి, ఎంటర్టైన్మెంట్ చేసుకోండి. కానీ మీకు రాని సబ్జెక్ట్ నిజంగా నాకు కూడా ఏమి రాదు నాకు కూడా. నేను రీసెంట్ గా ఎంఎస్సీ సైకాలజీ చేసిన. ఎట్లా చేసినా చెప్తాను, అంటారా? నా ఫ్రెండ్ అవతల సెల్, కరోనా టైం కదా, అవతల సెల్ లో నా ఫ్రెండ్, నా కొలీగ్ ఇద్దరం కలిసి చేసినాం. ఆయన టీచరు, ఆయన గవర్నమెంట్ ప్రిన్సిపల్, ఆయన నేను ఇద్దరం. అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఫోన్ లో. అన్ని రికార్డ్ అవుతాయి, కాల్ రికార్డ్ అవుతారు కదా ఫోన్ లో. ఆ కాల్ రికార్డర్ పెట్టేసుకుంటా, ఎప్పుడు పెట్టేసుకుంటా. అతను నేను ఇద్దరం కాల్ చేసుకున్నప్పుడు ఆ రికార్డ్ అంతా అయిపోయింటదంతా, అవన్నీ యాక్టివిటీస్ అలాగే పెడతాను. వాటి రోజు మేము ఆడపిల్లము కరోనాలో ఇంట్లో పని మనిషి కూడా ఇంటికి రాకూడదు. నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, కసు కొడతా, అంట్లు తోముతుంటారు, అది ఆన్ చేసింట, సెల్ ఆన్ చేసింట, అదంతా కదా మసాజ్ చెప్పింటాడు కదా, అది రికార్డ్ అలాగే అయింటది కదా, వాటన్నిటిని పెట్టేస్తా. అలా ఇంకొక దాని ఇంట్లో ఒకటి వస్తున్నట్టు నేను ఇదంతా పని చేసుకుంటాం. దాన్ని మళ్ళీ 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 వింటాం కదా, ఎంత మెమరీ, ఎంత గుర్తుంటుంది తెలుసా? మీరు ఆ పని చేయండి. పిక్చర్ ఎన్నిసార్లు చూస్తారు, ఆ వాట్సాప్ ఎన్నిసార్లు చూస్తారు, ఆ వీడియోలు ఎన్నిసార్లు చూస్తారు? వాటికంటే దీన్ని రికాల్ చేసుకుని వినండి, చక్కగా పాస్ అయిపోతారు. ఫోన్ ఉన్నది, నిజంగా చెప్పాలంటే ఫోన్ అనవసరము. అసలు దాన్ని అనుకున్నది ఎవరో, దాని అంత చెడ్డలు లేదు, దాన్ని ఇట్లా పిల్లలందరూ, చిన్న పిల్లలు కూడా దాన్ని పాడైపోతున్నారు అంటున్నారు. నిజంగా దాని నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను నా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, రోజు నేను నా పిల్లలు చూసుకోవాలంటే ఆ ఫోన్ లేకుంటే నా పరిస్థితి ఏంటి? ఈ కరోనా టైంలో పిల్లల్ని చూడాలంటే ఎంత చూడాలని ఆత్రత ఎట్లుంటది? నా మనమని చూడాలని, నా బిడ్డలను చూసుకోవాలని ఎంత ఇదిగా ఉంటది. అప్పుడు ఏమంటుంది, ఈ సెల్ నన్ను కాపాడింది, నాకు ఆనందాన్ని ఇచ్చింది, నా బిడ్డలు బాగున్నారు, కరోనా ఎవరికి రాలేదు, అందరు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. అట్లా ఏ వస్తువును మనము పాజిటివ్ గా థింక్ చేసుకుని వాడుకునే విధానం నేర్చుకోవాలి. మనము ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్నాము, దానిలో మనం డెవలప్ కావడానికి ట్రై చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఫెయిల్ అయినామని చెప్పి మీరు ఎవ్వరు బాధపడద్దండి. ఈ రోజు మీరు చేయలేకున్నాక నేను హ్యాపీ, మీకు అందరికీ హ్యాట్సప్ చెప్తున్నా. వెరీ గ్రేట్. ఉన్న వాస్తవం ఓపెన్ గా చెప్పుకోవాలి. మనం ఏంటి అనేది మనకు ముందు తెలియాలి. ఎవడో నా గురించి గొప్ప చెప్తుంటే నేను చప్పట్లు కొట్టుకునే నా నుంచి వాడు గొప్ప చెప్పుకున్నాడని చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవ్వదు. వాట్ ఈస్ ఐ? నేనంటే నాకు తెలుసు, నువ్వేంటో నీకు తెలియాలి, అంతే. అప్పుడే మన గురించి మనం తెలుసుకుంటాం, మనం ఎట్లా డెవలప్ కావాలని మనం అనుకుంటాం, అంతేనా? మీరు ఏ సబ్జెక్ట్ లో డల్ ఉన్నారు, మీకు ఏం కావాలి? ప్రతి మానవుడు, ప్రతి మనిషి ఏదో ఒక దానిలో ఇంటెలిజెంట్ ఉంటారు, ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని. మీకు దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ స్టడీస్ లో డెవలప్ కాండి. మీరు పాస్ అవ్వరు అనే క్వశ్చన్ లేదు. నేను చెప్పిన ఈ ఐడియాని మీరు ఫాలో కండి. మీరు అలా రికార్డ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ పెట్టుకోండి. నిద్రపోతున్నా కూడా పక్కన పెట్టుకునేదాన్ని. అట్లాగే పాటలు పెట్టుకొని అనుకుంటారు కొంతమంది కదా, పాటలు పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది? ఎవరో పాటలు అవి, ఎవరో రాసిండ్రు, ఎవరో సింగరు, ఆయన గొప్పలు, ఆయనకు వస్తున్నది క్రెడిట్, మనకు రాదు కదా క్రెడిట్. నీకు వచ్చిందే ఆ పాట ఉంటే నీకు వస్తుంది. ఏమొస్తుంది నీకు? మీ అమ్మకి అన్నం పెడుతున్నావా, మీ నాయనకు అన్నం పెడుతున్నావా, వాళ్ళ ఇంట్లో ఎంత కష్టపడి మీరు చదివిస్తుంటారు.
మీ గురించి మీరు ఆలోచించుకోండి, అర్థమైనా? అట్లాని సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు చేసుకోవాలి సూసైడ్? చేత కాక చేసుకోవాలనా? ఎందుకు చేసుకోవాలా? మనకున్న కళ ఏదో ఒకటి ఉంది కదా, దాని మీద బతుకుదాము. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? అర్థమైనా? అవసరమా? వీలు కావద్దండి, అస్సలు వీలు కావద్దండి. ఎందుకు డిప్రెషన్ పోతున్నా? దేనికి పోవాలి డిప్రెషన్? ఎందుకు బాధ? అస్సలు అలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దండి. సాధించాలా అనేది ఏ ఒక్కటి పెట్టుకోవాలి మీరు. ఎక్కడైతే సాధించాలనే మనసులో మీరు అనుకుంటారో మీరు అంతా సాధిస్తారు బిడ్డ, ఖచ్చితంగా సాధిస్తారు. అంతేగాని ఎప్పుడు ఫీల్ కావద్దండి. చదవాలా చదవాలా చదవాలా, అదొకటి మన పాస్ అవ్వాలా, అదే పెద్ద సంగతి. కానీ ఎన్ని మార్కులు, క్వార్టర్ మార్కులు పాస్ అయితే చాలు. తర్వాత మీ స్కిల్ ఏదో, మీ కళ ఏదో, మీ అంబిషన్ ఏదో, దానికి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? నమస్తే. నమస్తే.